చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. హలో బేబీ. హలో. హౌ ఆర్ యు? ఫైన్. హ్యాపీ క్రిస్మస్. ఓ థాంక్యూ. హ్యాపీ క్రిస్మస్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. హాయ్ క్రిస్మస్ తాత. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరిని ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీకు కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. ఏమిటి? హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడుతూ చెప్పండి. వాడే కృష్ణ. బావా ఓల్డ్ గడపలో భారతీయులు కమలహాసంలో ఉన్నారా? You? నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. మేడం మొత్తానికి మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థాంక్యూ వెరీ మచ్. నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం. నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. అదే రాధా రాజశేఖర్ వస్తుందా? కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. తారుడబ్బా. కృష్ణ, నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా? మీకెందుకు మేడం ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ? అంతా కాంటాక్ట్ కోసం. అయిపోయాడు. ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ సార్ చెప్పండిగా. చెప్పాను. దానికి ఆ ముసలిది ఏమందో తెలుసా? నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసావటగా. ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది. నన్నేం చేయమంటావే? హలో, ఏ కాలేజ్? We are from Ooty College. మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. Hello. మేము కాంపిటీషన్ కి వచ్చాం. All the best. థ్యాంక్ యూ. ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా. మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇలా. ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా? టార్చర్ మాకు కూడా. కృష్ణ ఎవడ్రా వీడు? డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోజ్ వేస్తున్నాడు. అడుగు. ఎవడు మన జగ్గుమని కొడుతున్నాడు రా.
పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక స్టూడెంట్ ని పట్టుకుని ఇలా కొడుతున్నావు. గాయత్రి చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడు? ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. హే, మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. వాడు ఏం చేశాడు తెలుసా? తప్పుడు స్టిల్స్ తీశాడు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీశాడంటావు? నేచర్ ని తీశాడు, అది తప్ప. కొండల్ని తీశాడు, అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీసం చేస్తున్నావు. మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం, ఇది తీసుకోండి, వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. ప్రింటింగ్ వద్దు, దీన్ని ప్రింట్ చేయొద్దు. దీంట్లో తప్పుడు స్టిల్స్ ఇదిగో చూసారా చూసారా మేడం? కృష్ణ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు, ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్ మేడం, Come on, దయచేసి నేను చెప్పే ఇవ్వు. నేను నిన్ను నమ్ముతున్నాను. Are you all right? We are really sorry for it. అందరూ ఎంతో హుషారుగా ఉంటే నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు? ఏమైంది నీకు? బాస్, మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రాబ్లమ్ గా ఉన్నాయి, కొంచెం రిపేర్ చేసిస్తారా? ఎంత డబ్బైనా పర్వాలేదు. సారీ సార్, నాకు మూడ్ లేదు. రై, నీకు మూడ్ లేకపోవచ్చురా, కానీ మాకు మూడ్ ఉందిగా మందు కొట్టడానికి. ఏదో చిల్లర వస్తుంది పదా. బాగా ట్యూన్ చేయ బాస్, గెలవాలన్న పట్టుదలతో ఉన్నాం. బాబా, మీరు పట్టుదలతో జుట్టు మీకున్నా గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్. అవునండి. అవును, అదిరిపోయి జలకిచ్చాను. గాయత్రి గెలవడానికి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. తన అన్నింటినీ చక్కగా ట్యూన్ చేసింది, తన హృదయాన్ని తప్ప. See you girls. Good night. Good night. ఇదిగోండి సార్, కరెక్ట్ గా రిపేర్ చేశాను. డబ్బు ఇదిగోండి, మీ హెల్ప్ చాలా థ్యాంక్స్. వెల్కమ్. బావా, డైరెక్ట్ గా బార్కే. నన్ను ప్రేమించానన్నమాట, కనైనా చెప్పేనేస్తాం, కలకాలం బతికేస్తా. డియర్ స్టూడెంట్స్, 1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇన్నాళ్ళు తన తిట్లని వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. హృదయాన్ని మురిపించు స్వరమూర్తులం, గగనాన మెరిసేటి చిరుతారలం, సరిగమలు పలికేటు చిరుగాలులం, భూమాత ఒడి చేరు జడివానలం, హృదయపు సడులే తాళం నేర్పవా, మనసుని మోహం రాగం తీయగా. మేమెవరా, పాటలు పాడే చిలుకలు మేమే, మేమెవరా, పరుగులు తీసే నదులం మేమే, ధిరనన ధీంత ధిరనన ధాన ధాన. గాయత్రి ప్రిపేర్ చేసిన పాట కదా, అదెలా వీళ్ళు పాడుతున్నారు? గాయత్రి, నిన్ను గాయత్రి, గాయత్రి, ఈ పాట నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి అనేది? హే, ఏవి తెలియనట్టు నటించుకో. హోటల్లో ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేయి చేసి డబ్బు తీసుకోవడం నా కళ్ళారా చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగిలించినవే. దొంగ రాస్కల్, ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డా చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రండి వెళ్దాం. గాయత్రి, గాయత్రి, Shut up! నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి. ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. ఏ పాట సూపర్ గా ఉంది. ఈ పాట మనం పాడామంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పాడవే. చచ్చా, ఇలా చూడు, ఈ పాట నాది అనుకోకు. దీంట్లో ఉన్న ప్రతి మాట
నీకే సొంతం. పెళ్లి పాడు, నువ్వు గెలవాలి, అదే నాకు కావాల్సింది. తీసుకోవే. తర్వాత వాళ్ళు ఊటీ మ్యూజిక్ కాలేజ్. నువ్వు ఈ జన్మకు మారవరా, నిజం చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిచ్చివాడి అయిపోతావురా. ఎంతవరకు జరిగిన సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో ఒక్కొక్క కాలేజీ నుంచి మీరు మీ ప్రతిభను చూపించారు. ఇందులో అద్భుతంగా పాడిన వారు ఊటీ మ్యూజిక్ కాలేజ్. వాళ్లకు శ్రీ శివబాల్ గారు బహుమతి ప్రదానం చేస్తారు. ప్రథమ బహుమతి గెలుపొందిన కుమారి గాయత్రి ప్రముఖ సంగీత విమర్శకుడు శ్రీ వెంకటాచలం గారి అమ్మాయి అనే విషయం చెప్పుకోదగ్గది. మీరు వెంకటచలం రమయ్య? ఎస్. ఐఎమ్ సారీ. ఈ కాంపిటీషన్లో ఎలాగైనా మా కాలేజ్ గెలవాలనే మీ పాట దొంగిలించి మేం పాడాం. ప్రతిభ ఉన్న వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీరు నిరూపించారు. ఉన్న కొద్ది టైంలోనే ముందుగా రెడీ చేసుకున్న పాట కంటే వేరే మంచి పాటను రెడీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. మాతో వచ్చిన కృష్ణ మీ దగ్గర డబ్బు తీసుకుంది? అది మా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసినందుకు ఇచ్చింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? తొందరపడి కృష్ణను అవమానించావు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget